ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పోకో X3 Pro మోడల్. ఫస్ట్ అయితే డీసీడింగ్ అయితే చూద్దాము. 176, 180, 200 ఈ విధంగా అయితే మనకి ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. ఇది కామన్గా ఆల్మోస్ట్ CPU ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇది డబుల్ డక్కరు. ఈ CPU అనేది ఓవర్ హీట్ అయ్యి, అంటే ఓవర్ హీట్ అంటే మామూలు కామన్గా CPU అనేది హీట్ అవుతూ ఉంటుంది కదా. ఈ విధంగా హీట్ అయ్యి ఈ బాల్స్ అనేవి కొద్దిగా డ్రై అవుతాయి. ఈ డ్రై అయినప్పుడు మళ్ళీ మనం ఈ CPU రీబాల్ చేస్తే ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది డబుల్ డక్కర్ కాబట్టి ఫస్ట్ చుట్టూరు ఉండే గ్లూ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లాక్ పేస్ట్ ఎందుకు కట్ చేస్తామంటే చుట్టూరు ఈ కాంపోనెంట్స్కి టచ్ అయి ఉంటుంది కాబట్టి ఆ CPU లిఫ్ట్ చేసినప్పుడు చుట్టూరు ఉండే కాంపోనెంట్స్ వీటితో రాకుండా ఈ CPU తోటి లిఫ్ట్ అవ్వకుండా ఉండేదానికి ఈ గ్లూ అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎక్కువ కూడా కింద ఎక్కువ ప్రెజర్ పెడితే కింద లైన్స్ ట్రాక్స్ అనేవి కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు గ్లూ అయితే కట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ కొద్ది హీట్ అనేది అప్లై చేసుకొని 350 పెట్టుకొని ఫ్లక్స్ అనేది అప్లై చేసి ఇప్పుడు ర్యామ్ అయితే లిఫ్ట్ చేశాను. తర్వాత ఇప్పుడు CPU అయితే లిఫ్ట్ చేద్దాము. చూడండి, CPU కూడా లిఫ్టింగ్ అయితే చేసాము. ఇప్పుడు డౌన్ గ్రేడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది ఫ్లక్స్ PPD అప్లై చేసి, ఈ కంపెనీ నుంచి వచ్చిన PPD కొద్దిగా ఎక్కువ హీట్కి కరుగుతుంది కాబట్టి ఫస్ట్ అయితే మనము డౌన్ గ్రేడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, డౌన్ గ్రేడ్ అయితే చేశాను. ఇప్పుడు టిన్నర్ వేసి నీట్గా అక్కడ ఉండే ఫ్లక్స్ పేస్ట్ అనేది పోయేలాగా క్లీనింగ్ అయితే చేశాను. ఇప్పుడు 250 హీట్ పెట్టుకొని ఒక సైడ్ నుంచి ఆ బ్లాక్ పేస్ట్ అనేది రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. ఇక్కడ ప్రాపర్ హీట్ అనేది నీట్గా తగిలినప్పుడు ఆ బ్లాక్ పేస్ట్ అనేది కూడా నీట్గా మనకి కట్ అయ్యి నీట్గా వస్తుంది. ఒకవేళ ఆ విధంగా రాకపోతే ఈ డౌన్ గ్రేడ్ సరిగా అవ్వకపోయినా ఈ బాల్ అనేది కొద్దిగా పట్టుకుంటూ ఉంటుంది. దానివల్ల మనకి రాకుండా కూడా ఉండొచ్చు. సైడ్ ఉండే ఈ బ్లాక్ పేస్ట్ అనేది ఖచ్చితంగా మనము ఎక్కడ కూడా లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే మనం CPU కూర్చోబెట్టిన తర్వాత ఈ బ్లాక్ పేస్ట్ అనేది హైట్గా ఉంటే కింద బాల్స్ అనేది టచ్ కాకుండా చేస్తుంది. ఇప్పుడు బ్లాక్ పేస్ట్ అయితే రిమూవ్ చేసాము. ఇప్పుడు విక్ వైర్ తోటి నీట్గా మొత్తం ఫ్లాట్గా చేసుకోవాల్సి ఉంటుంది బోర్డుకి. ఎక్కడ కూడా ఏ బాల్స్ అయినా సరే ఈ హైట్ అనేది లేకుండా నీట్గా మొత్తం ఫ్లాట్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. విక్ తోటి డీసాల్డరింగ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నీట్గా మొత్తం ఆల్మోస్ట్ మనకి క్లియర్ అయిపోయినట్టేను. ఒకసారి ఇప్పుడు టిన్ వేసి క్లాత్ తోటి క్లీన్ చేసుకుందాము. చూడండి, అన్ని బాల్స్ వచ్చేసి మనకి నీట్గా డీసాల్డరింగ్ అయితే అయింది. చూడండి, ఎడ్జెస్లో ఎక్కడైనా ఈ బ్లాక్ పేస్ట్ ఏదైనా ఉందేమోనని క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ బోర్డు అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు CPUకి మనము ఈ క్లీనింగ్ అనేది డౌన్ గ్రేడ్ చేసుకొని తర్వాత బ్లాక్ పేస్ట్ అనేది రిమూవ్ చేసి అప్పుడు రీబాల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనము డౌన్ గ్రేడ్ అయితే చేసి
బ్లాక్ పేస్ట్ అనేది రిమూవ్ చేయడానికైతే ట్రై చేద్దాము. ఫస్ట్ బ్లాక్ పేస్ట్ అనేది రిమూవ్ అయితే చేశాను. ఇప్పుడు విక్ తోటి డీసాల్డరింగ్ అయితే చేస్తున్నాను. డీసాల్డరింగ్ అయితే చేశాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ CPU బ్యాక్ సైడ్ కింద బాల్స్ కూర్చుంటుంది కదా బోర్డులో, ఆ సైడ్ అయితే ఇప్పుడు క్లీనింగ్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే డౌన్ గ్రేడ్ అయితే చేసి తర్వాత ఒక సైడ్ నుంచి కటింగ్ అయితే చేసుకుంటూ ట్రై చేద్దాము ఈ బ్లాక్ పేస్ట్ అనేది రిమూవ్ చేయడానికి. కొద్దిగా టిన్నర్ వేసి క్లీన్ చేసి 250 హీట్ పెట్టుకొని కట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇది 2 విధాలుగా చేయొచ్చు. సాల్డరింగ్ ఐరన్తో కట్ చేయొచ్చు, అలాగే 250 హీట్ పెట్టుకొని ఈ 007 బ్లేడ్ తోటి ఒక సైడ్ నుంచి కటింగ్ అయినా చేసుకోవచ్చు. మన హ్యాండ్స్కి ఏ విధంగా మనకి మూమెంట్ బాగుంటుందో సో ఆ విధంగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. సాల్డరింగ్ ఐరన్తో చేసుకోవచ్చు, అలాగే 007 బ్లేడ్తో ఒక సైడ్ నుంచి అయినా కటింగ్ అయినా చేసుకుంటూ చేయొచ్చు. ఇప్పుడు బ్లోయర్తో హీట్ చూపిస్తూనే సాల్డరింగ్ ఐరన్తో క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇది కొద్దిగా ఫాస్ట్గా అవుతుందని. ఫస్ట్ అయితే ఈ బ్లాక్ పేస్ట్ అనేది క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు విక్ తోటి మొత్తం డీసాల్డరింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, మొత్తం నీట్గా డీసాల్డరింగ్ అయితే చేశాను. అక్కడ CPUలో కింద కెపాసిటర్ ఉన్నాయి, వాటి మధ్యలో కూడా క్లీనింగ్ అయితే చేశాను. ఇప్పుడు టిన్నర్తో క్లీన్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా రీబాల్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, కొన్ని బాల్స్ హైట్గా ఉన్నట్టు అనిపించేసరికి మళ్ళీ డీసాల్డరింగ్ అయితే చేశాను. CPU రీబాల్ చేసే ముందరే అక్కడ ఏ బాల్స్ అయినా హైట్ ఉన్నాయా లేదని ఒకసారి మనము చూసుకోవాల్సి ఉంటుంది. కొన్ని బాల్స్ బ్లాక్గా ఉండేసరికి స్టీల్ బ్రష్ తోటి క్లీనింగ్ అయితే టిన్నర్ వేసి స్టీల్ బ్రష్ తోటి క్లీన్ చేస్తే ఆ బాల్స్ అనేవి నీట్గా మనకి షైనింగ్ అవుతాయి. ఇప్పుడు ఇంకా మొత్తం నీట్గా షైనింగ్ అవుతుంది కాబట్టి ఈ ఎడ్జెస్లో ఉండే బ్లాక్ పేస్ట్ ఉంది చూసారా, అది కూడా కొద్దిగా నీట్గా ఉండేదాన్ని క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ర్యామ్ అనేది క్లీన్ చేద్దాము. కొద్ది ఫ్లక్స్ అలాగే PPD అప్లై చేసి ముందు దానికి ఉండే బ్లాక్ పేస్ట్ అనేది రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాము. ఇక్కడ చూడండి, కొద్ది హీట్ చేస్తూ సాల్డరింగ్ ఐరన్ తోటి రిమూవ్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, మొత్తం ఈ బ్లాక్ పేస్ట్ అనేది అయితే రిమూవ్ చేసాము. ఇప్పుడు డీసాల్డరింగ్ అయితే చేసుకుందాము. చూడండి, ఇప్పుడు డీసాల్డరింగ్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఈ ర్యామ్లో అడ్జస్ట్లో ఉండే ఈ బ్లాక్ పేస్ట్ని కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు విక్ తోటి నీట్గా డీసాల్డరింగ్ చేసుకున్నాను మొత్తం.
కొన్ని బాల్స్ బ్లాక్గా ఉండేసరికి కొద్ది టిన్నర్ స్టీల్ బ్రష్ తోటి క్లీన్ చేస్తే ఆటోమేటిక్గా నీట్గా షైనింగ్ అయితే అవుతున్నాయి, చూసారా. ఇప్పుడు రీబాల్ అయితే చేసి చూద్దాము. కొన్ని బాల్స్ బ్లాక్గా ఉన్నట్టు ఉండేసరికి క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, కొన్ని బ్లాక్గా ఉన్న వాటి దగ్గర క్లీనింగ్ అయితే చేసుకుంటే కొద్దిగా ఆ బాల్ అనేది పర్ఫెక్ట్గా దానికి సాల్వింగ్ అవుతుంది. కరెక్ట్గా ప్లేస్లో ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో పెట్టుకొని సిపియూని ఇప్పుడు రీబాల్ అయితే చేద్దాం. ఇప్పుడు పీపీడీ అయితే అప్లై చేసుకుని ఒక సైడ్ నుంచి హీట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈ బాల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి సిపియూలో. ఫస్ట్ అయితే చుట్టూరు తిప్పి ఒక సైడ్ నుంచి హీట్ పెట్టగానే ఆటోమేటిక్గా బాల్స్ అనేవి నీట్గా క్రియేట్ అయిపోతాయి. చూడండి, మొత్తం ఈ బాల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు కొద్ది ఫ్లక్స్ అనేది అప్లై చేసి హీట్ చేయగానే కొన్ని బాల్స్ సైడ్కి అలా ఉండేవి కొన్ని బాల్స్ అంటుకొని మొత్తం నీట్గా అయితే పర్ఫెక్ట్గా బాల్స్ అనేవి అంటుకుంటాయి. చూడండి, రీబాల్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఫ్లక్స్ అనేది అప్లై చేసి ఒకసారి హీట్ చేయగానే దాంట్లో ఉండే బాల్స్ వాటి ప్లేస్లో అవి నీట్గా పర్ఫెక్ట్గా రౌండ్గా వాటి ప్లేస్లో అవి కూర్చుంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా ర్యామ్ అయితే మనము రీబాల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి అలాగే ర్యామ్ కూడా రీబాల్ చేద్దాము. ఇప్పుడు సిపియూలో ఏదైనా బాల్స్ హైట్ ఉన్నాయా, సమానంగా వచ్చినాయా లేదైతే చూసుకున్నాను. ఇప్పుడు ర్యామ్ తీసుకుని ఈ ర్యామ్ అయితే మనము రీబాల్ అయితే చేద్దాము. చూడండి, కరెక్ట్గా స్టెన్సిల్ ఫిక్స్ చేసుకుని పీపీడీ అయితే అప్లై చేసి ఫస్ట్ చుట్టూరు తిప్పి ఒక సైడ్ నుంచి అడ్జస్ట్లో పెడితే ఆటోమేటిక్ బాల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. చూడండి, పర్ఫెక్ట్గా బాల్స్ అనేవి క్రియేట్ అయిపోయి ఇప్పుడు సేమ్ కొద్ది ఫ్లక్స్ అనేది అప్లై చేసి చుట్టూరు హీట్ కానీ చూపిస్తే మనకి బాల్స్ అనేవి నీట్గా వాటి ప్లేస్లో అవి కూర్చుంటాయి. ఇప్పుడు ఒకసారి మనం క్లీనింగ్ అయితే చేసుకుని మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు కొద్దిగా ఫ్లక్స్ అనేది అప్లై చేసి హీట్ అనేది చేయగానే వాటి ప్లేస్లో అవి బాల్స్ అనేవి నీట్గా పర్ఫెక్ట్గా కూర్చుంటాయి ఈ విధంగా చేసినప్పుడు. ఇప్పుడు సిపియు అలాగే ర్యామ్ కూడా రీబాలింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సిపియు అనేది ఫస్ట్ మదర్ బోర్డులోకి అయితే ఇన్స్టాల్ చేసి ట్రై చేద్దాము. ఇప్పుడు కొద్దిగా టిన్నర్ వేసి కొన్ని బాల్స్ బ్లాక్గా ఉన్నట్టు అనిపించేసరికి స్టీల్ బ్రష్ తోటి కొద్దిగా క్లీన్ చేసుకున్నాను షైనింగ్ అయ్యేదానికి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ అయితే హీట్ అనేది చేసి కొద్దిగా ఫ్లక్స్ అనేది అప్లై చేసి సిపియు కూర్చోబెట్టి హీట్ అనేది చేసి ఆటోమేటిక్గా ఆ సిపియు అనేది కూర్చుంటుంది. చూడండి, ఫస్ట్ కరెక్ట్ ప్లేస్లో అయితే కూర్చోబెట్టి ఇప్పుడు హీట్ అనేది చూపిస్తున్నాను. సిపియు అనేది ఆటోమేటిక్గా కూర్చుంటుంది. ఈ 4 సైడ్స్ ఫ్లక్స్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి సిపియు కూర్చుంది అని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు డీసీ రీడింగ్ అయితే పెట్టి చూస్తున్నాను. చూడండి, 185, 200 అలా ఫ్లక్చువేట్ అవుతుంది. ఫస్ట్ ఏ రీడింగ్ అయితే వచ్చిందో మనకి సేమ్ ఇప్పుడు కూడా అదే రీడింగ్ వచ్చింది. ఇప్పుడు ర్యామ్ అనేది ఇన్స్టాల్ అయితే చేద్దాము. ఫస్ట్ అయితే
ఈ ర్యామ్కి రావాల్సిన వోల్టేజెస్ మనకి వస్తున్నాయా లేదా చూసాను. 1.1, 0.6 ఈ 2 వోల్టేజ్లు వస్తున్నాయా లేదా అయితే ఈ ర్యామ్ అనేది ఇన్స్టాల్ చేసే ముందు చూసుకున్నాను. మనకి 0.6, 1.1 వోల్టేజెస్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఇంకా ర్యామ్ అనేది ఇన్స్టాల్ చేయగానే మనకి మొబైల్ అయితే ఆన్ అవ్వాలి. ఒకవేళ అప్పటికి ఆన్ కాకపోతే ర్యామ్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ర్యామ్ అనేది ఇన్స్టాల్ చేద్దాము. చూడండి, ఆటోమేటిక్గా ర్యామ్ అనేది కూర్చుంటుంది. లైట్గా షేక్ అయితే చేస్తే ఆటోమేటిక్గా అదే కూర్చుందంటే మనకి పర్ఫెక్ట్గా రీబాల్ అయిపోయినట్టు. ఒకసారి మనం మొబైల్ అయితే ఆన్ చేసి చూద్దాం. చూడండి, పర్ఫెక్ట్గా మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మనకి సెకండ్ లోగో కూడా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాకు కొరియర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.